సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఇవాళ లేబర్ కమిషనర్తో ఆర్టీసీ జేఏసీ చర్చలు జరపనుంది. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకపోతే ఈ నెల 20 నుంచి సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ కార్మికులు యోచిస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ మార్చి 13న యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసులపై ఇప్పటి వరకు ఇటు యాజమాన్యం అటు ప్రభుత్వం స్పందించలేదు. ఒకవేళ సమ్మెలోకి వెళితే ఆ బాధ్యత ప్రభుత్వానిదే అంటుంది ఆర్టీసీ జేఏసీ. డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఇవాళ లేబర్ కమిషనర్తో ఆర్టీసీ జేఏసీ చర్చలు జరపనుంది. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకపోతే ఈ నెల 20 నుంచి సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ కార్మికులు యోచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందజేస్తారు. కిరణ్, ఆర్టీసీ కార్మికులు ఇవాళ లేబర్ కమిషనర్తో చర్చలు జరపనుంది. దీనికి సంబంధించి ఈ చర్చల్లో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఆర్టీసీ కార్మికులు ఏమంటున్నారు? ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తిగా ఈ రోజు లేబర్ కమిషనర్ తో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. మొన్న ఆర్టీసీ అధికారులు చర్చలకు రాకపోవడంతో ఈ రోజు మరొకసారి వాయిదా పడింది. ప్రధానంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి అంశంలో ఆర్టీసీని విలీనం చేయడంతో పాటు ఎలక్ట్రిక్ బస్సుల్లో ఇప్పుడున్నటువంటి డ్రైవర్లను కండక్టర్లను కొనసాగించాలి, మెకానిక్ షెడ్లలో పనిచేసేటువంటి వాళ్ళెవరై యథావిధిగా ఇక్కడే ఉన్నటువంటి స్థానాల్లో వాటిని కొనసాగించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రధానంగా గత ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడంతో ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటిని విలీనం చేయకుండా తాత్సారం చేస్తూ ఆ ఉద్యోగులందరినీ కూడా ఇబ్బందులకు గురి చేసినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతో ఆర్టీసీ కార్మికులు గతంలో 2-3 సార్లు సమ్మెకు పిలుపునిచ్చారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వీటికి సంబంధించినటువంటి అంశంలో కూడా చర్చలు జరిపింది. ఈ హామీలన్నీ కూడా నెరవేరుస్తాము, డిమాండ్లన్నీ కూడా నెరవేరుస్తామని కూడా చెప్పింది. ప్రధానంగా ఇప్పుడు మొండి పట్టు మీద ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. ఖచ్చితంగా ఈ నెల 20 నుంచి సమ్మెకు వెళ్లేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు చర్చల అనంతరం ఏ విధంగా ముందుకెళ్తారు, ఎప్పటి నుంచి సమ్మెకు వెళ్తారు అనే దానిపైన కూడా స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్టీసీ సంఘాలన్నీ కూడా ఇప్పటికే జిల్లాల నుంచి పెద్ద ఎత్తున చాలా మంది కూడా ఈ రోజు ఈ లేబర్ కమిషనర్ కు సంబంధించినటువంటి కార్యాలయంలో కూడా భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆర్టీసీ అధికారులు కూడా ఈ రోజు ఖచ్చితంగా రావాల్సిందే. ఒకవేళ రాకపోతే మాత్రం ఈ నెల 20 నుంచి మాత్రం సమ్మెకు వెళ్లేటువంటి యోచన చేసినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.